సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎంపీయూపీఎస్ శ్రీగిరిపల్లి పాఠశాలలో బాల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, ఆటపాటలతో పిల్లలు సంతోషంతో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్వతంత్ర కోసం పోరాడిన సమరయోధుల వేషధారణలతో పిల్లలు అలరించారు. అనంతరం విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, బాల నరసయ్య, ప్రవీణ్, ఇబ్రహీం, సతీష్ కుమార్, కరుణ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. I am studying 7th class. Hello everyone. I am Jawaharlal Nehru. My father name is Motilal Nehru. He was a lawyer and my mother name is Swaruparani. I am first Prime Minister of India. I am a good freedom fighter. I love children very much. Children call me Chacha Nehru. My favorite flower is rose. Thank you. రుద్రమదేవి అని నేను ప్రజల ధనం మన ప్రాణాలకు ఎంతటికైనా తెగిస్తానని, ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ఎంతటికైనా తెగిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మా నాన్న పేరు గణపతి దేవుడు. మా నాన్నకు పుత్ర సంతానం లేదు. మా నాన్న నన్నే పుత్రునిగా పెంచారు. మీ అందరికి రుద్రదేవునిగా పరిచయం చేశాను. అలా జరుగుతున్న పరిమాణంలో నేను రుద్రమదేవి అని తెలిసింది. రుద్రదేవుడు అనగానే జైజేలు కొట్టిన మీరు రుద్రమదేవి అనగానే నిలదీశారు. ఆడదైతే ఏమి ఈ రాజ్యాన్ని ఇంత గొప్ప స్థాయికి తేలేదా? ఎన్నో రాజ్యాలని ఓడించలేదా? కానీ కొంతమంది సామాన్యులు ఒప్పుకోలేదు. వారు నాపై యుద్ధానికి వచ్చారు, కానీ వారిని నేను ఓడించాను. అలా అప్పుడే మొదలైంది నా అద్భుతమైన పరిపాలన. అప్పుడే వచ్చింది ఒక చిన్న గొడవ. ఒకే నది కోసం ఒకే తల్లి పాలన తాగిన మీరు, కానీ అక్క చెల్లెలు అన్నదమ్ముల కాలేమా అని ఒక్క మాటకు ఎంతో మంది కలిశారు, ఎన్నో రాజ్యాలు కలిశాయి. నేను చెప్పాలనుకుంది ఒక్కటి: ఆడవారిని ప్రోత్సహించండి, ఆడవారిని ముందుకు నడిపించండి. ఆడవారు చేయలేనిది ఏది లేదు. నా మాట శాసనం. జై హింద్. చాకలి ఐలమ్మ అనే నేను తెలంగాణకు చెందిన వీర వనితను. దొరల గుండెల్లో బడబాగ్నిలా విప్లవాగ్ని. నేను వరంగల్ జిల్లాలోని ఇష్టపురంలో జన్మించాను. నా తల్లిదండ్రులు ఓరిగంటి మల్లమ్మ సాయిలు. 13వ ఏటనే నాకు చిత్యాల నరసయ్యతో వివాహం జరిగింది. నాకు 5 కుమారులు, 2 కుమార్తెలు. చాకలి కుల వృత్తి మాకు జీవనాధారం. నేను కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేదానిని. నేను కౌలుకు తీసుకున్న భూమిని దేశ్ముఖ్ తన పేరు మీద రాయించుకొని నా ఇంటిని, భూమిని, ధనాన్ని, ధాన్యాన్ని తగలబెట్టాడు. ఈ భూమి నాది, పండించిన పంట నాది, తీసుకోవడానికి దొరయవ్వడు. నా ప్రాణం పోయాకే నా పంటను మీరు దక్కించుకోగలరని రోకలి బండ చేత బాని ప్రజాకారులపై ఎదురు తిరిగి ఎర్ర జెండా పట్టింది. నా వెంట కూలీలు, రైతులు నడిచారు. రామరాజుని, ముక్కోటి ఆంధ్రుల ముద్దు బిడ్డని. భారతీయులు ఉన్నంత వరకు భారతదేశం నాదేరా. ఎండనక వాననక కష్టపడితే మీకెందుకుర కట్టాలి చెత్తు? ఒరే రుదర్ఫర్డ్, ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు పుడతారురా. వందే మాతరం, వందే మాతరం.